హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. ఓకే, సింప్లిఫికేషన్ మీద మనం లాస్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం. సో ఈరోజు ఇంకొన్ని మంచి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ 3 లోపల ఇంకో స్క్వేర్ రూట్ 3. సో 4 స్క్వేర్ రూట్స్ ఉన్నాయి, 4 3s ఉన్నాయి. ఓకే, లోపల. సో ఇలాంటి దాన్ని సింపుల్గా ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. యాక్చువల్లీ దీని ఆన్సర్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే, ఓకే చూడండి, ఇప్పుడు 1 2 3 4 మొత్తం 4 3s ఉన్నాయి. ఓకే, సో 4 3s ఉన్నాయి కాబట్టి 2 పవర్ 4 ఎంత? 2 పవర్ 4 16. 16 మైనస్ 1 15. ఇది మొత్తం 3 పవర్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. ఆన్సర్ ఎంత? 3 పవర్ 15/16. సో ఇది సింపుల్. ఏదైతే మొత్తం రిపీట్ అవుతుందో అదే వేసుకుంటాం ఫస్ట్. మనం దాని పవర్లో ఏం చేయాలంటే 2 పవర్ n మైనస్ 1/2 పవర్ n చేయాలి. n అంటే ఏంటంటే 1 ఎన్ని ఉన్నాయి, స్క్వేర్ రూట్స్ ఎన్ని ఉన్నాయి, 3s ఎన్ని ఉన్నాయి, సేమ్ ఉంటాయి కాబట్టి. సో మొత్తం ఇక్కడ n 4 అవుతుంది. సో n 4 అవుతుంది కాబట్టి 2 పవర్ n 2 పవర్ 4 16. ఓకే, 2 పవర్ 4 16. 2 పవర్ n మైనస్ 1. సో అదెంత అవుతుంది? 2 పవర్ 4 16 మైనస్ 1 15. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దీంతో మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి 3 6s ఉన్నాయి. సో 6 పవర్ 3 6s ఉన్నాయి కాబట్టి 2 పవర్ n మైనస్ 1/2 పవర్ n. ఇది ఫార్ములా. ఓకే, సో 2 పవర్ n ఎంత? ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి n 3 అవుతుంది. 2 పవర్ n 2 పవర్ 3 8. 8 మైనస్ 1 7. సో 7/8. ఓకే, సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి వెంటనే వచ్చేస్తుంది. మనకి సింపుల్. సో ఏం లేదు, ఎన్ని ఉన్నాయో 2 పవర్ అంతా చేసి 2 పవర్ n చేసి -1 చేస్తాం /2 పవర్ n చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇంతవరకు మనకి పైన ఎగ్జాంపుల్స్లో చూస్తే సర్టెన్ నెంబర్ ఆఫ్ 3s ఉన్నాయి, ఇక్కడ సర్టెన్ నెంబర్ ఆఫ్ 6 ఉన్నాయి. అంటే ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. బట్ ఈ ప్రాబ్లంలో సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఇచ్చారు. సో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, అలా కంటిన్యూస్గా అది వెళ్తూనే ఉంది. సో ఇలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే, ఆన్సర్ దీనికి 4 అవుతుంది. సో ఇందులో ఏదైతే రిపీట్ అవుతుందో అప్ టు సో ఆన్ అప్ టు ఇన్ఫినిట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సేమ్ ఆ నెంబర్ ఏదైతే అదే అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 4. సో అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ 5s అలా రిపీట్ అవుతూ అప్ టు ఇన్ఫినిటీ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 5 అవుతుంది. ఓకే, సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఇన్ఫినిట్ లేవు, ఓన్లీ 4 3s ఉన్నాయి. సో 4 3s ఉన్నాయి, ఇక్కడ 3 6 ఉన్నాయి. ఒకవేళ ఇన్ఫినిటీ ఉంటే మాత్రం అది ఏదైతే రిపీట్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా ఏదైతే రిపీట్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంతవరకు మనం మల్టిప్లికేషన్ చూసాం. పైన 4 ఎగ్జాంపుల్స్లోని మొత్తం మల్టిప్లికేషన్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఇప్పుడు ఎడిషన్ చూస్తున్నాం. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 12 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఉన్నది. సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, అలా ఇన్ఫినిట్ వరకు అలా వెళ్తూనే ఉంది. సో దీనికి కూడా ఒక మంచి షార్ట్ కట్ ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ప్లస్ సైన్ ఉంది. ఓకేనా? ఓకే, ప్లస్ సైన్ ఉంది. ఓకే, సో 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 2 into 6, 3 into 4 ఆర్ 6 into 2. సో అదే రిపీటింగ్. ఇంకా 1 into 12. ఓకే, 12 ఫ్యాక్టర్స్ మనకు తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే, ఏ ఫ్యాక్టర్స్ని తీసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా వాటి మధ్య డిఫరెన్స్ ఓన్లీ 1 ఉండాలి. సో 4కి 3కి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఓన్లీ ఈ ఫ్యాక్టర్స్నే మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేయాలి. ఓకే, సో 12 ఉంది. 12ని ఏం రాసుకోవచ్చు? 3 into 4 రాసుకోవచ్చు. ఎందుకు దీన్ని మాత్రమే ఎందుకు తీసుకున్నాను? ఈ 2 ఫ్యాక్టర్స్నే వాటి మధ్య డిఫరెన్స్ 4 - 3 1.
సో వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టర్స్ని మాత్రమే తీసుకున్నాను. సో 3, 4 ఈ 2 ఫ్యాక్టర్స్ని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది. ప్లస్ సైన్ ఉంటే హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. సో 3, 4లో హైయెస్ట్ వాల్యూ ఏంటి, 4. సో ఆన్సర్ ఈజ్ 4. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 20 ఉంది. సో రిపీటింగ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు రిపీట్ అవుతుంది. ఇది మాత్రం క్లియర్గా చూడాలి, ఇన్ఫినిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు 20 ఉంది. సో 20 ఫ్యాక్టర్స్, వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉండే ఫ్యాక్టర్స్ మనకు కావాలి. 2 × 10 డిఫరెన్స్ 8 ఉంది. 4 × 5 ఎస్ డిఫరెన్స్ 1 ఉంది. సో 4, 5. ఇక్కడ ఇప్పుడు ఏ సైన్ ఉంది, మైనస్ సైన్ ఉంది. సో మైనస్ సైన్ ఉంటే చిన్నది తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, 4. సో ఒకటే డిఫరెన్స్ ఉంది రెండిటికి. ప్లస్ సైన్ ఉన్నప్పుడు పెద్ద ఫ్యాక్టర్ తీసుకోవాలి, మైనస్ సైన్ ఉన్నప్పుడు చిన్న ఫ్యాక్టర్ తీసుకోవాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లమ్ని √42 ప్లస్ √42 ప్లస్ √42 అని ఇలా రిపీట్ అవుతూ ఇచ్చారనుకోండి. ఓకే, సో 42 ఉంది కాబట్టి ఏమొస్తుంది మనకు ఆటోమేటిక్గా ఫ్యాక్టర్స్ ఓన్లీ వన్ గ్యాప్లో ఉండే ఫ్యాక్టర్స్ అంటే 6, 7 ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఏం తీసుకుంటాం, పెద్దది తీసుకుంటాం. సో ఆన్సర్ ఈజ్ 7. ఇలా వెంటనే మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. సో బాగా ప్రాక్టీస్ చేస్తే ఇవి ఈజీగా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ నుంచి అన్ని మోడల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇన్ఫినిటీ లేనప్పుడు మాత్రమే ఈ ఫార్ములా అప్లై చేయాలి. 2n - 1 2n. ఇక్కడ n వాల్యూ ఏంటి, ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 1, 2, 3, 4 టైమ్స్ వచ్చింది. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ జరుగుతుంది. అదే సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఉంటే సేమ్ ఆ నెంబర్ ఏదైతే రూట్లో ఉందో అదే, అంతా రిపీట్ అవుతున్నప్పుడు మాత్రమే ఇది అప్లై చేయగలం. ఓకే, అలాంటి సమ్ మాత్రమే ఇస్తారు ఎగ్జామ్లో. ఓకే, సో సేమ్ ఇది కూడా అంతే. సో ఎడిషన్ ఉన్నప్పుడు వాటి ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంటే డిఫరెన్స్ 1 ఉండాలి. సో 3, 4 ఫ్యాక్టర్స్ 12కి. సో అందులో ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, సో పెద్ద నెంబర్ తీసుకోవాలి 4. ఇక్కడ మైనస్ సైన్ ఉంది, సో చిన్న నెంబర్ తీసుకోవాలి 4. 42 ఉంది, 42 6 × 7 వాటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది. సో ఇక్కడ ప్లస్ సైన్ ఉంది, సో పెద్ద నెంబర్ తీసుకుంటాం 7. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం చూస్తున్నాం డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ దాకా మనకి సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఫార్ములా అప్లై చేసాం. బట్ డిఫరెంట్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా సాల్వ్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా ఇటు నుంచి సాల్వ్ చేసుకోకూడదు, ఇక్కడ లాస్ట్ రూట్ నుంచి సాల్వ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లాస్ట్ నుంచి సాల్వ్ చేయాలి. మనకు అందరికి క్లియర్గా అర్థమవుతుంది, కనిపిస్తుంది ఇక్కడ √49 వాల్యూ ఎంత, 7. ఓకే, 7 రాసుకున్నాం. ప్లస్ 29 ఉంది, ఇక్కడ 29, ఇక్కడ స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ వాల్యూ అనుకుందాం. 29 + 7 36. √36 ఎంత, √36 6. సో దీని వాల్యూ ఇది వచ్చింది. సో ఇక్కడ ఏముంది, ప్లస్ 19 ఉంది. ఓకే, మళ్ళీ స్క్వేర్ రూట్ వచ్చింది. 19 + 6 ఎంత, 25. 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత, 5. ప్లస్ ఇక్కడ ఏముంది ఇప్పుడు 11 + 5 16 స్క్వేర్ రూట్ ఎంత, 4. ఇక్కడ డైరెక్ట్గా వస్తే మనకి 5 వస్తుంది. ఇంకా లాస్ట్కి ఒక స్క్వేర్ రూట్ మిగిలిపోయింది. 5 + 4 9, స్క్వేర్ రూట్ 9 3. సో ఆన్సర్ ఈజ్ 3. మనం యాక్చువల్లీ డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచే సాల్వ్ చేసేయచ్చు. మనం యాక్చువల్లీ అసలు ఏం వేసుకోవద్దు, ఎగ్జామ్లోనే మనకు అంత టైం ఉండదు కాబట్టి. √49 7 + 29 36, 36 స్క్వేర్ రూట్ 6, 6 + 19 15, 6 + 19 25, 25 స్క్వేర్ రూట్ 5, 5 + 11 16, 16 స్క్వేర్ రూట్ 4, 4 + 5 9, స్క్వేర్ రూట్ 9 3. సో అలా ఆన్సర్ వెంటనే 3 అని మనం పెట్టేయచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సో మరిన్ని మోడల్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సింప్లిఫికేషన్ మోడల్స్ మినిమం 5 మార్క్స్కి వస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. మీకు ఎనీ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎలాంటి టాపిక్ కావాలన్నా సరే త్వరలో నేను అప్లోడ్ చేయబోతున్నాను. పజిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సీటింగ్ అరేంజ్మెంట్, ఎవ్రీథింగ్ మొత్తం అన్ని టాపిక్స్ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.